ముఖ్యమైన హిందూ దేవాలయాలపైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, కెనడా వంటి పలు దేశాల్లో విచక్షణారహితంగా దాడులు జరగడం చూస్తూనే ఉన్నాం. రాళ్లురువడం, మాంసం విసరడం, ఉమ్మివేయడం ఇలా ఒకటా రెండా? మన దేశంలో సైతం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. తెలుగు నేలపైన ఈ ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క హిందువుల పండుగలపై దాడులు జరుగుతున్నా, హిందువుల పట్ల వివక్ష కొనసాగుతున్నా స్పందించని సర్కారు హిందువులపై ఆర్థిక భారం మోపడానికి మాత్రం సిద్ధమవుతుంది. పండుగ వేళ ప్రజలు సొంత ఊరెళ్లాలన్నా ఆలోచించే రీతిలో బస్సు టికెట్ల రేట్లను 2-3 రెట్లు పెంచేస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు ఇలా చేస్తే అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే ఈ రకంగా టికెట్ రేట్లు పెంచేసి హిందూ పండుగలను, హిందువులను లక్ష్యం చేసుకోవడం గమనించవచ్చు. ఇవి కొన్ని మాత్రమే కాదు, ఇంకా బయటికి రాని సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. తెలంగాణలో ప్రముఖ పండుగ బతుకమ్మ. ఇది మహిళలకు ముఖ్యమైన పండుగ. ఇలాంటి పండుగ పూట కావాలని ముస్లిం వర్గాలు మహిళలపై ప్రముఖంగా దాడి చేయడం అనేది చాలా విచారించదగిన విషయం. హిందువుల మెజారిటీ ఉన్న రాష్ట్రంలో హిందూ పండుగలను చేసుకోవాలంటే కూడా భయపడే స్థితి నేటి హిందువులకు ఉంది. హిందువులు ఇప్పటికైనా మేలుకో తెచ్చుకొని స్వీయ రక్షణ చేసుకోకుంటే భవిష్యత్తులో భయానకంగా బతకాల్సిన పరిస్థితి రావచ్చు. అవునంటారా కాదంటారా?